హాయ్ హలో ఎవరివన్, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి కదా. ఈ టైంలో కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. సో ఏ విధంగా ఆలోచిస్తారో ఫస్ట్ మీకు చూపిస్తాం, దాని తర్వాత మిగతా విషయం మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ వీడియో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఓకే, ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది, ఎంటర్టైన్ కూడా అవుతుంది మీరు కంపల్సరీ, అది గ్యారంటీ. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. ఓకే, ఎగ్జామ్స్ వచ్చేసి ప్రిపేర్ అవ్వాలి. ఎలా చదవాలి అర్థం కావట్లా, ఏం రాలేదు దేవుడా, చేస్తుంది. ఇలా కొంతమంది ఎగ్జామ్సా ఏం పర్లేదు, నెట్ వచ్చేసి పాస్ అయిపోతాను అని కొంతమంది ఎగ్జామ్సా ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల అయ్యే పని కాదు. ఏదో ఆ టైంకి ఎవడన్నా చూపిస్తే పాస్ అవ్వగలమో కానీ స్లిప్లు కూడా మన వల్ల కాదు. ఫస్ట్ కేటగిరీ మీరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కేటగిరీ భయపడతారు కదా, టెన్షన్ పడుతుంటారు. మీకు వచ్చు, చదివారు, ఒక్కొక్క క్లాస్ కూడా మానకుండా వెళ్ళారు కదా, కాలేజ్ స్కూల్ ఎనిమిది వెళ్ళారు కదా, ప్రతి క్లాస్ అటెండ్ అయ్యారు, చదివారు. కానీ మర్చిపోవడం అనేది మీకు ఒక హ్యాబిట్, అది ఒక అలవాటు. దాన్ని మార్చాలి ఎగ్జామ్ టైం. ఎలాగా? వెరీ సింపుల్, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. సో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి. సో ఎక్సర్సైజ్ చేస్తుండాలి. మెడిటేషన్ చేస్తుంటే కంపల్సరీ ఒక 2 మినిట్స్ చేస్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెరగడానికి కావాల్సిన టిప్స్ కొన్ని ఉంటే అది ట్రై చేయండి. అండ్ ఒకటి, ఇక భయపడితేనో రావాలనుకుంటేనో ఎగ్జామ్ పాస్ అయిపోతానా? లేదు, నాకు వచ్చు, నేను చదివాను, నాకు గుర్తుంటాయి అన్నీ మీరు అనుకుని ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేస్తారు, పాస్ అయిపోతారు ఈజీగా. టెన్షన్ అనేది పక్కన పెట్టండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాసండి. ఓకేనా? అని ఇంకొకటి, నైట్ అవుట్ చేసి పాస్ అయిపోతాను. అరే ఎగ్జామ్స్కి టైం ఉంది కదా, టైం ఉన్నప్పుడు పగలంతా ఆడుతుంది, నైట్ అవుట్ చేయడం కదా. అదే పగలంతా చదువుకుని 9 to 5 జాబ్ అనుకో, దానివల్ల డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎలాగంటే రిజల్ట్ అనుకుని పగలంతా చదువుకుని నైట్ ప్రశాంతంగా పడుకుని ఎగ్జామ్స్లో నువ్వు చదివింది నీకు వచ్చిందా పాస్ అవుతావు. అంతేగాని నైట్ అంతా మెలుకుని చదువుకుని ఎగ్జామ్లో నిద్రపోవడం ఇలాంటివి ఏం జరిగింది అనుకో, తర్వాత రిగ్రెట్ అవ్వాలి కదా, అవసరం అదానికి. నేను తోడు చదవడాలు గట్ట మన వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఎందుకు చదువుకోవడం, ఎందుకు చదవడం, పేరెంట్స్ ఎందుకు ఇబ్బంది పడడం? ఇలాగైతే నేను కూలి పైన చేయగలనా లేదా అని ఒకసారి ఆలోచించుకో. థింక్ ట్వైస్, 2-3 సార్లు ఆలోచించు. ఎలా ఆలోచించు కదా, అరే ఒక 2-3 దాన్ని చదివితే ఆ తర్వాత ఎగ్జామ్లో ఎవరో కొత్త వాళ్ళు చూపిస్తే పాస్ అయిపోవచ్చు కదా, ఎందుకు నెగిటివ్ ఆలోచించడం? పాజిటివ్ ఆలోచిస్తాం, ఏమైపోయింది మా అయితే పాస్ అయిపోతాం, పేరెంట్స్ కూడా హ్యాపీ అయిపోతారు కదా అని ఎందుకు ఆలోచించలేదు? సో ప్లీజ్, ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా, అందరూ ఎగ్జామ్స్ బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడద్దు. మీరు ఏదనుకుంటారు కానీ మీకు వచ్చింది, మీరు చూసింది, విన్నది, చదివింది జస్ట్ ప్రశాంతంగా ఆలోచిస్తే వచ్చింది రాయండి, పాస్ అయిపోతాం. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్. అని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.